వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఎట్టకేలకు తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగులు రాబోతున్నారు. 14 సంవత్సరాల తర్వాత వెలువడిన నోటిఫికేషన్లో ఈ రోజుతోటైతే వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్లు అందుకోబోతున్నారు. ప్రస్తుతం మనం శిల్పకళ వేదికలో ఉన్నాం. శిల్పకళ వేదికలో 562 మంది గ్రూప్ 1 అధికారులకు అపాయింట్మెంట్ అందుకోబోతున్నారు. ప్రస్తుతం మనతోటి కొందరు ర్యాంకర్లు ఉన్నారు. వాళ్ళని అడిగేది మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ పేరేంటి, మీకు ఏ పోస్టింగ్ వచ్చింది, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు తాన్యా అండి. నేను ఇక్కడ హైదరాబాద్ బాచ్పల్లిలో ఉంటాను. నాకు మున్సిపల్ కమిషనర్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. మేడం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? సో నేను ప్రైవేట్ ఎంప్లాయీగా 6 years నుంచి కాగ్నిజెంట్లో పనిచేస్తున్నానండి. నేను ఒక 3-4 years అశోక్ నగర్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను, తర్వాత టీజీపీఎస్సీ రాశాను అండ్ 3 times ప్రిలిమ్స్ రాసాము, మెయిన్స్ రాసాము అండ్ ఫైనలీ వి గాట్ దిస్ రిజల్ట్ విత్ హార్డ్ వర్క్. అదే మేడం, నార్మల్గా గ్రూప్స్ ఎగ్జామ్స్ అనగానే కోర్టు కేసులు, పోస్ట్ పోన్లు, పేపర్ లీకులు కదా. మెయిన్గా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి అయితే చాలా క్రిటికల్ కండిషన్స్లో మీరు ఎదుర్కొన్నారు, రాశారు. దాన్ని అది ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? నాకు ఇంకా గుర్తుంది, లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు వీ వర్ స్టిల్ సీయింగ్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ వాట్ విల్ ఇట్ సే అని. ఎగ్జామ్ ముందు రోజులే, నాట్ ఈవెన్ ఎగ్జామ్ డే, 2 o'clock ఎగ్జామ్ అంటే 12:30 వరకు జడ్జ్మెంట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ స్టూడెంట్స్. సో అట్లీస్ట్ గ్రూప్ 1 షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ద స్టేట్ డిపెండెంటే అడ్మినిస్ట్రేటర్స్ మీద. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. అట్లీస్ట్ దట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఆబ్వియస్లీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏ ప్రాసెస్ అయినా ఫేర్గా ఉండాలి. ఆల్ ఆఫ్ us want that. Even we rankers, we want everything to be very transparent for everyone. మీకు మున్సిపల్ కమిషనర్గా వచ్చింది అంటున్నారు. ఏ విధంగా తెలంగాణ ప్రజలకు సేవ చేయబోతున్నారు? అది చెప్పినట్టు అండి, లైక్ ఐ వాంట్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్. వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ వీ గెట్ ఇన్ టు, ఆ డిపార్ట్మెంట్ ఫంక్షనాలిటీ అర్థం చేసుకొని వాట్ బెటర్ సర్వీస్ వీ కెన్ డూ టు ద పీపుల్, దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు డెలివర్. థ్యాంక్ యూ మ్యామ్. కదా ఎన్నో రోజుల నుంచి వేచి చూసడంతో ఈరోజు వాళ్ళ కథలు నెరవేరింది. మనతో పాటు మరొక ర్యాంకర్ కూడా ఉన్నారు. మ్యామ్, కంగ్రాచులేషన్స్. మీ పేరు చెప్పండి, మీకు ఏ డిపార్ట్మెంట్లో అలకట్ అయింది? నా పేరు అక్షిత అండి. నాకు వచ్చిన ర్యాంకు 163. నాకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్గా అలాట్ అయిందండి. చెప్పండి మేడం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు గ్రూప్? మేము మా నేటివ్ ప్లేస్ జనగాం అండి, నెల్లుట్ల విలేజ్. 10th వరకు నేను జనగాంలోనే చదువుకున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ తర్వాత 2017 నుండి ఐ బిన్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈసారి ఐ కుడ్ క్లియర్ గ్రూప్ అని. యూపీఎస్సీకి టీజీపీఎస్కి చాలా డిఫరెన్స్ ఉంది ఎగ్జామినేషన్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక ప్రిలిమ్స్ క్యాన్సల్ అవ్వడం, చాలా హార్డ్ సిచ్యువేషన్స్ కూడా మీరు ఎదుర్కొన్నారు. అది ఎలా హ్యాండిల్ చేసి ఎలా ర్యాంక్ తెచ్చుకోగలిగారు? అన్సర్టనిటీ అనేది స్టేట్ ఎగ్జామినేషన్స్లో అన్ఫార్చునేట్లీ ఉంది. బట్ ఎట్లాంటి కేసెస్ పడ్డా కూడా, బయట ఏం జరుగుతున్నా కూడా, ప్రొటెస్ట్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా కూడా, ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ మై ఎగ్జామినేషన్ అండ్ నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా మాక్ టెస్ట్ ఇవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎట్లా చేసుకోవాలి అనే దానిపైనే ఫోకస్ పెట్టి మేము చదువుకున్నామండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? దే ఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ అండి. అండ్ we are all honored to be here in the presence of Chief Minister, and we are honored to join Group 1 services in this state and serve the great state of Telangana. Thank you. చెప్పండి, మీ పేరేంటి, మీకు ఏ డిపార్ట్మెంట్లో అలకేట్ అయింది? నా పేరు శ్రీ నిఖిలా రెడ్డి అండి. నాకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా వచ్చింది. నేను ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్గా 2020 నుంచి చేస్తున్నాను. గ్రూప్ 2 రిక్రూట్మెంట్ నాది. ఇంకా నాది జేఎన్టీయూ కుక్కట్పల్లిలో సిఎస్సి అండి, 2016 పాస్డ్ అవుట్. అండ్ సీజీఎల్ కూడా క్లియర్ చేశాను. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటరియట్ సర్వీసెస్లో కూడా వచ్చాయి. కాకపోతే స్టేట్ సర్వీస్ బాగుంటుందని నేను స్టేట్ సర్వీసెస్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రూప్ 1 కూడా క్లియర్ చేశానండి. మేడం, మీ ర్యాంకుల లిస్టు, మీరు క్రాక్ చేసిన జాబ్ల లిస్ట్ చూస్తుంటే పెద్ద చిట్టనే తయారవుతుంది. అంటే చాలామంది ట్రై చేస్తుంటారు, కానీ మనకు జాబ్ రావడానికి రాకపోవడానికి గల కారణం ఏదంటే ఏమని చెప్తారు? అంటే ప్రతి ఎగ్జామ్కి కూడా సపరేట్ స్ట్రాటజీ ఉంటుందండి. దానికి మాత్రమే మనం టైం కేటాయించి ప్రిపేర్ అవ్వాలి. దాని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, లేకపోతే దాని ప్యాటర్న్, ప్రతిదీ కూడా స్పెసిఫిక్గా చదవడం వల్ల మనం దాన్ని ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. అంతే. ఇంకా కాన్ఫిడెంట్గా, పర్సిస్టెన్సీ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కష్టపడాలి, అంతే అండి. మీ ఫ్యామిలీ అప్పుడు సపోర్ట్ ఎలా ఉంది మీరు ప్రిపరేషన్లో? ఇప్పుడు మీకు జాబ్ రావడంతో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారండి. చాలా మా పేరెంట్స్ కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ కానీ, హీఈస్ వెరీ సపోర్టివ్.
అండ్ మై పేరెంట్స్ ఎప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. మీ ఫాదర్ సార్ చెప్పండి, మీ అమ్మాయికి గ్రూప్ 1 ఉద్యోగం రావడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు రవీందర్ రెడ్డి. నేను మాకొక్కతే కూతురు. నేను టీచర్గా గవర్నమెంట్ టీచర్ హెడ్ మాస్టర్ చేస్తున్నాను. చిన్నప్పటి నుండి బేబీ చాలా ఏ విషయాన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని నేను ఎందుకంటే నేను ఒక 35 ఇయర్స్ నుంచి టీచింగ్లో ఉన్నా కాబట్టి, అలాగే 10th కాగానే IIITలో సీట్ వచ్చింది. అది వదిలిపెట్టి మళ్ళీ ఇంటర్మీడియట్ చేసి JNTలో సీటు సంపాదించింది. తర్వాత టాప్ వచ్చింది. తర్వాత కూడా మళ్ళీ వెంటనే సాఫ్ట్వేర్ జాబ్స్ ఒక మల్టీనేషనల్ కంపెనీస్లో జాయిన్ అయ్యి వదిలిపెట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ సెక్టర్లకు రావాలి, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో చదివింది. సెంట్రల్ సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది. అది వదిలిపెట్టి గ్రూప్ 2లో జాయిన్ అయింది. ఆ మధ్యలో గ్యాబ్ పోస్టులు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకు సర్వీసెస్ కూడా చేసింది. బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ చేసింది. తర్వాత ఈ గ్రూప్ 2లో ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ కరీంనగర్ కలెక్టరేట్లో చేస్తూ ఉంది. ఇటీవల విడుదలైనటువంటి గ్రూప్ 1లో సక్సెస్ఫుల్గా రావడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీకు ఏ డిపార్ట్మెంట్లో అలాకేట్ అయింది? నాకు ఎంపీడీఓ అలాట్ అయిందండి. 400 ర్యాంక్ లో ఎంపీడీఓ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా పేరెంట్స్, మా మదర్, మా ఫాదర్, మా వైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఇది రావడం. తర్వాత ఇంత కొట్లాట తర్వాత, ఇన్ని సంవత్సరాల ఎదుగుదల తర్వాత, 2 ఇయర్స్ నుంచి జరుగుతున్న పరిణామాల తర్వాత ఇవాళ ఇలా తీసుకోవడము ఫైనల్లో ఒక పులి స్టాప్ అని చెప్పకపోయినా ఒక కామ పడింది అయితే కోచ్ జీవితంలో. చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరు కూడా మాతో పాటు రావడం ఇది చాలా గొప్ప రోజు అని చెప్పుకోవాలి ఈరోజు. అదే అండి, ఈ కోర్టు కేసులు, పోస్ట్ పోన్ ధర్నాలు, ఇవన్నిట్లను మీరు ఎలా ఫేస్ చేశారు? అన్ని తట్టుకొని ప్రశాంతంగా ఎలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశారు? ప్రశాంతంగా ఏం లేకుండే అండి, చాలా టెన్షన్ ఉంటుండే. కాకపోతే మాకు ఎప్పటి నుంచో న్యాయస్థానం మీద నమ్మకం ఉండే, గవర్నమెంట్ మీద నమ్మకం ఉండే, చదువు మీద నమ్మకం ఉండే. చదివిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏ రోజైనా సక్సెస్ అనేది వస్తుంది అనేది ఒకటి గట్టి నమ్మకంతో కన్స్టెంట్గా ఓవర్ ద ఇయర్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. 5-6 ఏళ్ళ నుంచి నేను కానీ మా స్నేహితులు కానీ. న్యాయస్థానం ఇచ్చిన ఇంటరిమ్ జడ్జ్మెంట్తో మాకు చాలా ఊరట లభించింది. గవర్నమెంట్ కూడా చాలా స్విఫ్ట్ యాక్షన్తో తొందరగా FSL రిలీజ్ చేసి దాని తర్వాత చాలా త్వరగా అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేది అంటే చాలామందికి వ్యవస్థ మీద నమ్మకం అనేది ముందుకు జరిగేలా కల్పించేలా చూస్తుంది. సో దీనివల్ల రేపొద్దున నిరుద్యోగులకు కానీ లేకపోతే ఎవరికైనా కానీ దృఢ సంకల్పం కలుగుతుంది. చదువుకున్న వాళ్ళకి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అనే దానికి. అది అందరు కూడా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కోర్టు కేసులు ఇవన్నిట్లను ఎదుర్కొని నిలబడి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకొని కాన్సన్ట్రేట్గా ఎగ్జామ్ రాసేనే ఇది ఉంటుంది. అంటే మేము ఎగ్జామ్ రాసే టైంలో కొంచెం గజిబిజిగా ఉన్నప్పటికీ మేము రాయగలిగినాం, ఉద్యోగం సాధించగలిగినాం అని చెప్తున్నారు. మనతో పాటు మరొక ర్యాంకర్ కూడా ఉన్నారు. మేడం కంగ్రాచులేషన్స్. మీకు ఏ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది? నాకు ప్రజెంట్ డిఎస్పీ డిపార్ట్మెంట్లో వచ్చిందండి. నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, CDPO అండ్ JRF కూడా వచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. స్టడీస్ ఎక్కడ జరిగాయి మేడం? ఇన్ని జాబులు మీరు తెచ్చుకోవడానికి గల కారణం అంటే చిన్నప్పటి నుంచి ఫౌండేషనా లేకుంటే ఇక్కడ ప్రిపరేషనా? ఏమని చెప్తారు? చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ అంటూ ఏం లేదండి. చిన్నప్పటి నుంచి నార్మల్ బ్యాక్గ్రౌండ్తోనే ఉన్నాను. తర్వాత నేను ఒక 1 ఇయర్ గెస్ట్ లెక్చరర్గా పనిచేశాను కెమిస్ట్రీలో. దాని తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఎంటర్ ఇంటూ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అండి. అప్పుడు నాకు ఒక స్పార్క్ లాగా కనిపించింది TSSC స్టడీ సర్కిల్ అండి. సో నేను అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 4-5 సంవత్సరాల UPSC ప్రిపరేషన్లో ఉండగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో, ఇన్ని క్యాన్సల్ అవ్వడం మధ్యలో కూడా, చాలా ఎమోషనల్ ట్రామా మధ్యలో కూడా గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఉండి రాశానండి. సో తర్వాత ఇంకా రిజల్ట్స్ వచ్చినాయి. నాకు 165 ర్యాంక్ వచ్చిందండి. ఇప్పుడు గ్రూప్ 1, 2, 3, 4 చేయాలి అన్నీ కూడా కట్టారు. నెక్స్ట్ UPSCకి ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? తప్పకుండా అండి. ఇది వచ్చినా కూడా నా ఫైనల్ గోల్ అనేది UPSCయే. ఆ ప్రిపరేషన్ మాత్రం వదలను. సో ఇందులో ఉంటూ ప్రిపరేషన్ పాసిబుల్ అయితే చేద్దామని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఒక పేరెంట్ కూడా ఉన్నారు, వాళ్ళ బాబుకు కూడా జాబ్ వచ్చిందని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ జాబ్కు గ్రూప్ 1లో ఏ పోస్టింగ్ వచ్చింది? మాది మాడుగుల మండలం అండి. మాది జైరం తండా. బాబు డిప్టీ కలెక్టర్. బాగా కష్టపడి చదివించినాము. నేను చదువుకోలేను. మా కష్టాలు మా బాబుకు రాకుండా మా ఒక స్థాయిలో ఉండాలని మేము కోరుకున్నాము. పాప డాక్టరు, బాబు ఇప్పుడు కలెక్టర్ జాబ్ వచ్చింది. ఇంకా మస్తు బాధలో ఉన్నాము కానీ సీఎం బాగానే ఇచ్చిండు. ఇంకా అదే మాకు సంతోషం అని కోరుకున్నామండి. అదే అమ్మా, అంటే మీరు ఇంటి దగ్గర ఉన్న
ఉన్నప్పుడు మీరు పడ్డ కష్టాలు మీ పిల్లలు పడకుండా ఉండాలని అంటారు కదా, మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తుండే వాళ్ళకు, ఎలాంటి ధైర్యం ఇస్తుండే? ఇంకా మా ఆయన కూడా ఎలక్ట్రీషియన్ ప్రైవేట్ జాబే. ఇంకా మా కష్టాలు మా పిల్లలకు రావద్దు అని మేము సపోర్ట్ కూడా చేశాము. మా కష్టాలు మా పిల్లలకు మంచి కోరుకోవాలని, ఒక పెద్ద స్థాయిలో ఉండాలని మేము అనుకున్నాము. అక్కడ ఫోటో తీసినాడు మా కొడుకే. ఇంకా పెద్ద ఆఫీసర్ కావాలని మేము కోరుకున్నామండి. మేము పెద్ద గరీబోలేమే. ఓకే అమ్మ, గరీబా పేదనా చిన్ననా కాదు, చదువు దగ్గర అందరూ ఒకటే. రేపటి నుంచి కలెక్టర్ గారి తల్లిగా ఉండబోతున్నారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్? అదే ఫీలింగ్ మాకు మీ అందరిది ఉండాలని మేము కూడా కోరుకున్నాము. మా కొడుకే కాదు, అందరూ పిల్లలు కూడా ఇదే స్థాయిలో ఉండాలని మేము సంతోషం పడుతున్నాము. ఇంకా ఈ స్థాయిలో అందరూ కొడుకైనా పాపైనా ఎవరైనా మంచిగా చదువుకోవాలి, ఒక స్థాయిలో ఉండాలి, మన తల్లి తండ్రి పేరు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అదే సంతోషం మాకు. అదే చిన్న చిన్న పల్లెల నుంచి, తాండాల నుంచి వచ్చిన వారు కూడా ఈరోజు డిప్యూటీ కలెక్టర్ కాబోతున్నారు. వాళ్ళ కొడుకు కలెక్టర్ కాబోతున్నా అనే ఆనందం తన తల్లిలో చూడొచ్చు. మనతో ఇంకొక ర్యాంకర్ కూడా ఉన్నారు. హై బ్రదర్, కంగ్రాచులేషన్స్. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏ డిపార్ట్మెంట్లో వచ్చింది, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినానండి. నాకు ఆడిట్ డిపార్ట్మెంట్ అలాట్ అయిందండి. నేను గత 6 ఇయర్స్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానండి. యూపీఎస్సీలో 5 మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళానండి. నేను ఒక కార్పొరేట్ జాబ్ను వదిలేసి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను వదిలేసి ఈ సివిల్ సర్వీసెస్ అనే పాత్ను చూజ్ చేసుకున్నా. ఎస్ఆర్ శంకరన్ లాంటి గొప్ప వ్యక్తుల మార్గంలో వెళ్ళాలని ఒక కళతోటి వచ్చిన. ఈ కళను ఇంకా యూపీఎస్సీ ఛేదించలేకపోయినా, బట్ ఇది ఒక మెట్టు మాత్రమే. ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మీ కష్టం, మీ కృషి కూడా ఉంటుంది. ఈ కోర్టు కేసులు, పోస్ట్ పోన్ ఇవన్నిట్లను కూడా మీరు ఎలా ఫేస్ చేశారు? అయితే మేము యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు యూపీఎస్సీ టీచర్స్ రెసిలియన్స్ అనండి. సో ఆ రెసిలియన్స్ యూపీఎస్సీని తట్టుకున్నాం, అట్లనే టీజీపీఎస్ని కూడా తట్టుకుంటామనే బలమైన నమ్మకంతో ప్రిపేర్ అయినాం. ప్రభుత్వం రన్ చేస్తున్నప్పుడు గవర్నెన్స్ ఇష్యూస్ వస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వస్తాయి. వాటిలో భాగంగా మాత్రమే చూసినాం, బట్ వీ వర్ రెసిలియంట్ ఫర్ ఎవ్రీ ఆబ్స్టికల్స్. మీరు మారుమూల పల్లె నుంచి వచ్చినా అని చెప్తారు కదా, ఒక కలెక్టర్ స్థాయిలో రావడానికి మీరు ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఎస్ఆర్ శంకరన్ నుంచి స్ఫూర్తి పొందినానండి. ఎస్ఆర్ శంకరన్ అంటే పీపుల్స్ ఆఫీసర్ అని అంటారు. అతని అడుగుజాడలో నడుద్దాం అనుకుంటున్నానండి. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా బాబు వలస శ్రేయంత్, వారు గ్రూప్ 1లో ఎంపీడీఓగా ఈరోజు నియామక పత్రం అందుకోబోతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఎన్నో మలుపులు తీసుకొని ఇవాళ ఈ యొక్క స్థాయికి రావడం అనేటువంటిది గొప్ప విషయం. గ్రూప్ 1 అనేటువంటిది పరీక్షలు మరి మీరు చూస్తున్నదే, ఇప్పటికీ 3 సార్లు ఇది క్యాన్సిల్ అవుతూ వచ్చి ఈరోజు విజయవంతంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగార్థులందరికీ కూడా ఒక న్యాయం చేయాలనేటువంటి ఒక సదాశయంతో, సత్సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం అనేటువంటిది దీంట్లో ముఖ్యంగా వారికి చెప్పాలి. అదేవిధంగా మా బాబు కూడా వాడి యొక్క కృషి చిన్నప్పటి నుండి కూడా సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక ఆశయంతో ఉన్నటువంటి వాడు ఒక గొప్ప మంచి ఉద్యోగం, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి కొద్ది రోజులు చేసిన తర్వాత, నేను ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు, నేను ప్రజలకు సేవ చేయాలి అనేటువంటిది నాలో ఒక ఆశయం ఉంది. దానికి చేయాలంటే ప్రజలకు చేరువగా ఉండాలంటే తప్పనిసరిగా ఒక ప్రభుత్వ సర్వీస్లో ఉండాలి. నేను యూపీపీఎస్సీ కానీ లేదా ఈ స్టేట్ సర్వీసెస్ కానీ నేను చేస్తాను అంటే సరే మంచిది అని చెప్పేసి మేము కూడా ప్రోత్సహించడం జరిగింది. వాడు తదనంతరం ఆ ఉద్యోగాన్ని వదులుకొని యూపీపీఎస్సీ కోసం ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగం అనేటువంటిది గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ చేస్తే ఇంకా తెలంగాణ ప్రజలకు, మన ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి భాగ్యం కలుగుతుంది. వారందరికీ కూడా నేను దగ్గరగా ఉండి ప్రజల్లో మమేకమై సేవ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గ్రూప్ 1 కూడా వారు రాయడం జరిగింది. అదే క్రమంలో వాడు కోరుకున్నటువంటి అమ్మాయితో వివాహం కూడా జరిగింది. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. ఆమె యొక్క మంచి ఏదైతే తోడ్పాటు ఉందో, ప్రోత్సాహం ఉందో అది కలిసి వచ్చింది అదృష్టంగా. వాడు ఎంత నిరాశలో ఒక్కొక్కసారి నిరాశకు గురైనా కానీ ఆమె ప్రోత్సాహం అనేటువంటిది పనిచేసింది. అదేవిధంగా మా ఆవిడ శ్రేయంత్ మదర్, ఆమె కూడా చక్కగా కొడుక్కు తగినటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఎంత కష్టమైనా సరే నువ్వు నెగ్గి తీరుతావు, నువ్వు సాధించి తీరుతావు అనేటువంటి ఒక ఉత్సాహాన్ని వాడు కల్పించింది. ఇవాళ వాడు విజయానికి అంచుకు చేరుకోవడం, విజయం అందుకోవడం అనేటువంటిది మా కుటుంబానికే కాకుండా మా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కూడా ఒక గర్వకారణం.
మే అందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉండడం అనేది మా జీవిత ఆశయం. మా సార్ కూడా నెరవేరింది మా మొత్తానికి మా జీవిత ఆశయం. తెలంగాణ ఉద్యమంలో మా సార్ చాలా చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అదే స్ఫూర్తిగా మా బాబు తీసుకొని మేము యూఎస్కి వెళ్ళమని ఎంత చెప్పినా కానీ వద్దు మమ్మీ, అక్కడ ఏముంది, మనం తెలంగాణలోనే మనం సర్వీస్ చేయాలి, నాకు అదే ఇష్టం, నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఇష్టం లేదు, నాకు యూఎస్కి వెళ్ళడం ఇష్టం లేదు, మన తెలంగాణ ప్రజలకు మనం సొసైటీలో ఒక సర్వీస్ ఉంటే నేను మంచిగా అందరికీ హెల్ప్ చేస్తానని బాబు చిన్నప్పటి నుంచి అదే ఉన్నాడు. అదే కోరికగా ఉన్నది. ఎన్ని రోజులు కష్టమైనా కానీ కొద్ది రోజులు బాధపడ్డాం మేము కూడా. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎగ్జామ్ అయినా కానీ నిరుత్సాహపడకుండా చాలా కష్టపడ్డాడు. బాబు బాధను చూసి మేము ఎన్నోసార్లు బాధపడ్డాం. బాబు ఇంత మంచిగా చదువుకుంటున్నాడే, ఇంత కష్టం వచ్చింది, ఇంత తొందరగా రావాల్సింది, ఇంకా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నామని అనుకున్నాం. కానీ మొత్తానికి తుదిగా మంచి మాకు పండగ కానుకగా ఇది రావడం అనేది చాలా సంతోషం. హ్యాపీ మేమంతా. అందరూ కూడా ఒకటే వ్యక్తం చేస్తున్నారు, ఇన్ని రోజుల తర్వాత జాబ్ రావడం సంతోషంగా ఉంది. మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్స్ అందరినీ కూడా మేము వారికి కూడా మా జాబ్ ద్వారా నిరూపించుకుంటాము. రానున్న జనరేషన్స్ అందరూ కూడా మేము ఒక ఇన్స్పిరేషన్గా ఉంటామంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో మొగుల పాపన్న, బిగ్ టీవీ.